రైతు రుణమాఫీ నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడతలో 1,00,000 వరకు ఉన్న రుణాల్ని మాఫీ చేసింది. సచివాలయంలో బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి నగదు జమ చేశారు. మొత్తం 6,098 కోట్లను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,50,000 మంది ఖాతాలో డబ్బులు జమ చేశారు. పంట రుణమాఫీతో 11,08,171 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. రుణమాఫీతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నారు. 560 రైతు వేదికల్లో వేడుకలు చేశారు. రైట్. తెలంగాణలో రైతు రుణమాఫీ పండుగ ఆనందోత్సవాలతో జరుగుతుంది. కరీంనగర్ లో ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, తొలి విడత 1,00,000 వరకు రుణమాఫీని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏంటి కరీంనగర్ లో పరిస్థితి? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా రైతు వేదికల దగ్గర, దాంతోపాటు పొలాల దగ్గర రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీకి సంబంధించి ఆనందోత్సవాలతో సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఉత్సవాల్లో అంటే రుణమాఫీకి సంబంధించిన సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ చిత్రపటాలకు కూడా పాలాభిషేకాలు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఒక్కరోజే 650 కోట్ల పైచిలుకు, అంటే అటు జగిత్యాల జిల్లా, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ ఈ 4 జిల్లాలను కలుపుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులకు ఈ రోజు 1,00,000 లోపు రుణం చేసింది. కాబట్టి 650 కోట్ల పైచిలుకు డబ్బులు వారి రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో రైతులంతా కూడా సంబరాల్లో మునిగి తేలారు. పొలాల దగ్గర రైతులు స్వీట్లు పంచుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా, అంటే ముఖ్యంగా పట్టణాల్లో అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, గ్రామాల్లో అయితే రైతు వేదికల దగ్గర చాలా ఆనందంగా ఈ రుణమాఫీకి సంబంధించిన సంబరాల్లో అయితే పాల్గొన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతు క్లస్టర్ల రైతులతో మాట్లాడారు, వీడియో కాన్ఫరెన్స్ తో మాట్లాడారు. సో రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రసంగం, రైతులతో ముఖాముఖి నిర్వహించడం లాంటి అనేక కార్యక్రమాలను రైతులు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్షంగా చూశారు. అన్ని రైతు వేదికల దగ్గర ఒక పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలంతా కూడా ఈరోజు రైతులందరితో మాట్లాడుతూ ఈ రుణమాఫీకి సంబంధించిన ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా ముఖ్య నేతలంతా కూడా ఒకటే, అటు ప్రతిపక్షాలను విమర్శిస్తూ ప్రభుత్వం చేస్తున్న ఈ రుణమాఫీకి సంబంధించి సవాళ్లు కూడా విసిరిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అటు బీజేపీని, బీఆర్ఎస్ ను ముఖ్య నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. సో ఈ మొదటి అడుగు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈ రోజు మొదటి అడుగు పడింది. సో ఈ నెలాఖరు వరకు మిగతా 1,50,000కు సంబంధించి, ఆగస్టు 15 లోపు మిగతా 2,00,000కు సంబంధించి కుటుంబానికి రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఓవైపు గైడ్ లైన్స్, ఓవైపు మంత్రివర్గం సంబంధించిన డిసిషన్, ఇలా చకచక రుణమాఫీకి సంబంధించి, అంటే రుణానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో రుణమాఫీకి సంబంధించి బిగ్గెస్ట్ హామీ కాబట్టి రైతులతో ముడిపడి ఉంది కాబట్టి సో అందరూ ఆనందంగా ఈ సెలబ్రేట్ చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.